ఆంధ్రాలోనే అతిపెద్ద స్వయంభూ శివలింగం ఎక్కడుందో మీకు తెలుసా? రావణుడిని సంహరించిన తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి ప్రయాణమవుతూ మధ్యలో సుమంచ పర్వతం వద్ద విశ్రాంతి తీసుకుంటాడు. ఆయనతో వచ్చిన దేవవైద్యుడు సుసేనుడు. ఆ ప్రాంతంలో ఉన్న అరుదైన ఔషధ మూలికలను చూసి సుసేనుడు ఆశ్చర్యపోతాడు. ఇంత విలువైన మూలికలు ఉన్న ఈ ప్రదేశంలోని ప్రజల రోగాలను తగ్గించవచ్చని భావించి అతను అక్కడే ఉండిపోతాడు. కాలం గడిచింది. సుసేనుడు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తూ తన శరీరాన్నే త్యజించాడు. కొన్ని రోజుల తర్వాత రాముడు హనుమంతుణ్ణి పిలిచి సుసేనుడు గురించి తెలుసుకుని రమ్మని పంపిస్తాడు. హనుమంతుడు వెతుకుతూ అక్కడికి వచ్చి చూసేసరికి సుసేనుడు కనిపించలేదు. అతని కళేబరం మాత్రమే ఉంది. అతను శివసాయుధ్యం పొందాడని గ్రహించిన హనుమంతుడు పూలతో జింక చర్మంతో ఆ కళేబరాన్ని కప్పి భద్రపరిచాడు. తర్వాత శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి అక్కడికి వస్తాడు. ఆ జింక చర్మం పూలను తొలగించి చూసేసరికి అక్కడే ఒక శివలింగం ప్రత్యక్షమైంది. రాముడు ఆ లింగాన్ని శుభ్రపరిచి భక్తితో పూజ చేయడం ప్రారంభించాడు. పూజ చేస్తున్నంతసేపు ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ వచ్చింది. పూజ ఆపగానే ఆ లింగం పెరగడం ఆగిపోయింది. ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ఎప్పటినుంచో ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకుంటాడు. కానీ శివుడు అతని కలలో దర్శనమిచ్చి, నేను ప్రజలకు ఎండల్లోనూ వానల్లోనూ ఇలాగే దర్శనమివ్వాలనుకుంటున్నాను, నాకు ఎలాంటి గుడి అవసరం లేదు అని స్పష్టం చేస్తాడు. అప్పటినుంచి ఆ శివలింగానికి గుడి లేదు. ఇప్పటికీ టెక్కలిలోని రావి వలసలో ఎండల మల్లికార్జున స్వామి మనకి స్వయంగా దర్శనమిస్తూనే ఉన్నారు. శివుడంటే మీకిష్టం ఉంటే కామెంట్ లో హరహర మహాదేవ్ అని రాయండి. తప్పక అనుగ్రహం కలుగుతుంది. ఆంధ్రాలోనే అతిపెద్ద స్వయంభూ శివలింగం ఎక్కడుందో మీకు తెలుసు?